కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన తర్వాత రైతులు సిబ్బందితో ఏపీ సీఎం చంద్రబాబు ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. 16-17 మధ్యలో ఉంది. అది సంతోషం ఒక పక్క. రెండోది కూడా దీంతో కొత్తగా వచ్చిన మెషిన్స్ వల్ల మీకు ఇవి కూడా లేవు కదా, ఏది రాళ్ళు మట్టి లేవండి, అవన్నీ క్లీన్ అయిపోయినాయి. పరదాలు వేస్తామండి చక్కగా. ట్రాక్టర్ తీసుకొచ్చింది చక్కగా రావడం లేదు ఏం రాని. కాబట్టి మనం ఏమంటున్నారంటే రాను రాను ఆధునీకరణ పెరుగుతూ ఉంది. అవునండి, మీకు మనుషులు దొరకడం లేదు. నేను కూడా ఇలాంటి మెకనైజేషన్కి ఎక్కువ పోవాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మీరు చేయాల్సిన సెల్ ఫోన్ పెట్టుకొని వ్యాపారం షాప్ మారిగా నీ పొలాన్ని నువ్వు చూసుకునే పరిస్థితి రావాలి. ఆ రోజు రావాలి. ఇంకా ఇంత మునుపారిగా మడకలు దున్నే పరిస్థితి లేదు. దుక్కి చేసిన మిషన్లు వచ్చాయి. పొలం ఇప్పుడు నార్మల్ డేట్ వేస్తున్నారు. మేము దంపమళ్ళు వేస్తాము, మెట్టమళ్ళు కూడా వేస్తాము. అంటే రెండు కూడా ఇప్పుడు చలి జల్లడమే కదా. దంపమళ్ళు అంటేనండి విత్తనాలు నానబెట్టేసేసి 48 గంటలు తీసి కావు వేసిన తర్వాత కొడతామండి. అది మొలక రెండో రోజే కనపడిపోతుంది. ఆ నీళ్ళని బయట తీసేస్తామండి. బయటకు తీసేసిన తర్వాత రెండో రోజు ఒకరోజు ఆరబెడతాము, రెండో రోజు మళ్ళీ తడి పెడతాము. ఇంకా తీసేస్తుంటామండి. ఎప్పుడు నీళ్ళు అప్పుడు తీసేస్తుంటాం. 4వ రోజు 5వ రోజు కొంచెం లైట్గా యూరియా కొడతామండి. లైట్గా యూరియా కొట్టిన తర్వాత పచ్చబడుతుంది. మళ్ళీ పచ్చబడిన తర్వాత ఇక ఏదన్నా ఫ్యాక్ట్ కానీ ఏదన్నా కానీ కాంప్లెక్స్ ఎరువులు వేస్తామండి. తర్వాత స్ప్రే చేస్తాము, 2-3 సార్లు స్ప్రే చేస్తాం మడికి. తర్వాత ఏమో కలుపు మందు ఉంటే కలుపు మందు కొట్టిస్తామండి. విత్తనాలు అవన్నీ మీరే తయారు చేసుకుంటారా? ఆ కొన్ని విత్తనాలు నా దగ్గర సొంతం పెట్టుకుంటానండి. ఇప్పుడు 42 బస్తాలు అన్నాను చూసారా, ఒక 10 బస్తాలు నేను ఉంచుకున్నానండి. 10-21 ఉంచుకున్నాను. కొన్ని వాడుకుంటాను, కొన్ని అయితే ఇప్పుడు ఆ విత్తనానికి పెట్టుకుంటాను. ఒక 7 ఎకరాల మట్టికి 10-21 వేసానండి. 13-18 ఏమో 7 ఎకరాలు వేసానండి. దానికి దీనికి క్యాలిక్యులేషన్ ఒక్క బస్తా తేడాతో వచ్చింది. అయినా కానీ నాకు పంట దిగుబడి బాగా పెరిగింది. ఇప్పుడు నీకు ఎంత అప్పు ఉంది? ఎవరిది అప్పు? అప్పు అండి 3 లక్షలు 4 లక్షలు దాకా ఉంటుంది. నీకెంత అప్పు ఉంది? 2 lakhs. ఏం లేదు. నీకమ్మా? అంటే వ్యవసాయం వల్ల అప్పు వచ్చిందా లేకుంటే ఇతర ఖర్చుల వల్ల వచ్చిందా? డ్యామేజ్ అయింది. మీరండి లోన్ లేదు. మీ పిల్లలు ఎక్కడ పనిచేస్తారా? ఎక్కడ పనిచేస్తారు? అబ్బాయి అమ్మాయి యూఎస్లో డబ్బులు పంపిస్తారా? పంపించకపోయినా మీ పని మీరు చేసుకుంటున్నారు. అప్పులు ఏం చేయలేవు. ఎన్ని ఎకరాలు మొత్తం మీది? 5.5 ఎకరాలు. 5.5 ఎకరాల్లో మీరు ఎక్కడ నష్టం రాలా? ఏంటి పెద్ద నువ్వేంటి అప్పు ఉందా? ఏం లేదు. పిల్లలు ఏం చేస్తారు? ఆటో ఒక ఆయన, ఇంకొక ఆయన